వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. వెల్కమ్ టు మై ఛానల్. మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ జేఏసీ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. వంట వార్పు కార్యక్రమం గురించి తెలుసుకుందాం. తెలంగాణ జేఏసీ కార్యక్రమాలలో వంట వార్పు కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ఉద్యమంలో ఈ వినూత్నమైన ఉద్యమ రూపమే వంట వార్పు. వంట వార్పు అనేది మలిదశ ఉద్యమ కాలంలో భాగంగా వినూత్నంగా తయారు చేసిన ఉద్యమ రూపం వంట వార్పు అని మనం చెప్పచ్చు. ఈ యొక్క వంట వార్పు కార్యక్రమాన్ని మొదట 3 ఫిబ్రవరి 2010 నాడు నిర్వహించడం జరిగింది. వంట వార్పు కార్యక్రమాన్ని మొదట 3 ఫిబ్రవరి 2010 నాడు నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు, ఏకాభిప్రాయం సేకరణ పేరున శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన రోజున ఈ వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు, ఏకాభిప్రాయ సేకరణ పేరున శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన రోజున ఈ వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్ నుండి కరీంనగర్, హైదరాబాద్ నుండి వరంగల్ రహదారులపై ప్రజలు సామూహికంగా రోడ్లపైకి వచ్చి వంటలు చేసి ఆటలు పాటలు ధూమ్ధాములు సహపంక్తి భోజనాలతో రవాణాను స్తంభింపజేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాజధానిలో వంట, ఢిల్లీలో మంట, ఈ వినూత్న కార్యక్రమాన్ని రాజధానిలో వంట, ఢిల్లీలో మంట అనే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. 2010 మార్చి 21న జేఏసీ ఆధ్వర్యంలో 2010 మార్చి 21న జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుండి తెలంగాణ ఉద్యమ బస్సు యాత్ర ప్రారంభించి నల్గొండ, ఖమ్మం మీదుగా అర్ధరాత్రి మనుగూరు చేరుకొని మనుగూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబడింది. తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు 2011 జూన్ 19న పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం కార్యక్రమం జరిగింది. పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం కార్యక్రమం జరిగింది. మానవహారం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఉద్యమ రూపాలలో మరో వినూత్న కార్యక్రమమే మానవహారం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఉద్యమ రూపాలలో మరో వినూత్నమైన కార్యక్రమమే మానవ హారం. హారం అనే పదానికి అర్థం దండ లేదా మాల. దండ లేదా మాల. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2010 ఫిబ్రవరి 4న 6 జిల్లాల్లో 500 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పరిచి చరిత్ర సృష్టించారు. ఆదిలాబాద్ నుంచి గద్వాల్లోని అలంపూర్ వరకు, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మీదుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొని దేశ చరిత్రలో అతి పొడవైన మానవహారంగా రికార్డుకు ఎక్కింది. 2010 ఫిబ్రవరి 5న 9వ నంబర్ జాతీయ రహదారిపై
9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు కోదాడాల మధ్య మరో మానవహార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 2010 మార్చి 28 నాడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర కోసం మానుకోటకు వస్తున్నాడని తెలిసి తెలంగాణ వాదులు, జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ ఓదార్పు యాత్రను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. పల్లె పట్టాలపైకి రైలు రోకో 2011 మార్చి 1. మలిదశ ఉద్యమంలో శాంతియుత నిరసన కార్యక్రమం రైలు రోకో లేదా రాస్తా రోకో. తెలంగాణ రాజకీయ జేఏసీ 2011 మార్చి 1న పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. రైళ్లు స్తంభింపజేయడం వలన ఉద్యమ తీవ్రత కేంద్రానికి తాకింది. మిలియన్ మార్చ్ 2011 మార్చి 10. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్కి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈజిప్టులోని తెహ్రీక్ చౌకును ఉద్యమకారులు దిగ్బంధం చేయడం ద్వారా తమ డిమాండ్లు సాధించుకున్న స్ఫూర్తితో మార్చి 10, 2011న మిలియన్ మార్చ్ ఉద్యమాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించడమైనది. మార్చి 10, 2011న మిలియన్ మార్చ్ ఉద్యమాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించడం అయినది. హైదరాబాద్ దిగ్బంధనానికి మిలియన్ మార్చ్గా నామకరణం చేశారు. 26 ఫిబ్రవరి 2011న జేఏసీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్ విద్యా డైరెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ మిలియన్ మార్చ్ ద్వారా మార్చి 10 హైదరాబాద్ ముట్టడిస్తామని ప్రకటించాడు. మిలియన్ మార్చ్ ద్వారా మార్చి 10న హైదరాబాద్ ముట్టడిస్తామని ప్రకటించాడు. టిఆర్ఎస్, న్యూ డెమోక్రసీ, బీజేపీతో పాటు ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంస్థలు, న్యాయవాదులు, విద్యార్థుల మద్దతు ప్రకటించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ మిలియన్ మార్చ్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వేలాది మంది పోలీసులను హైదరాబాద్లో మోహరించి 144 సెక్షన్ విధించింది, 144 సెక్షన్ విధించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మధుయాష్కి గౌడు, కేశవరావును పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదంటూ ఉద్యమకారులు వారిని నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యమకారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో కోపానికి, అసహనానికి గురైన ఉద్యమకారులు ఆంధ్ర వలసవాద సాంస్కృతిక ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తున్న ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. వాటిలో 16 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ ఇదివరకు గ్రూప్లో వచ్చింది. 16 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ మీదకి న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన కార్యకర్తలు ముందుగా చేరుకున్నారు. ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ముందుగానే కోదండరాంను, నాయని నరసింహారెడ్డిని అరెస్టు చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ట్యాంక్ బండ్పై తెలంగాణ సాధిస్తామని ప్రజలు, ఉద్యమకారులచే ప్రమాణం చేయించారు. మిలియన్ మార్చ్లో మనం గమనించాల్సిన అంశాలు అవి: మీడియాపై దాడి, ట్యాంక్ బండ్పై విగ్రహాల ధ్వంసం,
కాంగ్రెస్ ఎంపీలపై దాడి మరియు పోలీసుల బీభత్సం. ఈ 4 అంశాలు మిలియన్ మార్చ్లో జరిగినాయి. ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమంలో దాదాపుగా ట్యాంక్ బండ్పై 16 మంది ఆంధ్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ట్యాంక్ బండ్పై ఉన్న 33 విగ్రహాలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విగ్రహాలు కేవలం 3 మాత్రమే. తెలంగాణ ప్రాంతానికి చెందిన విగ్రహాలు కేవలం 3 మాత్రమే. జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు చెందిన వారిని కనీసం 15 మందినైనా ట్యాంక్ బండ్పై పెట్టాలి. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. తెలంగాణ వాదులు శ్రీమాంధ్ర విగ్రహాలు కాకుండా ఆధిపత్య చిహ్నాలుగా చూడడం జరిగింది. అందుకే వాటిని ధ్వంసం చేశారు. మిలియన్ మార్చ్ అనంతరం ట్యాంక్ బండ్పై విగ్రహాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మొదలైన సంస్థలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి విగ్రహాల ఏర్పాటు మార్గదర్శకాలు నిర్ణయించేందుకు 5 సభ్యులతో కూడిన కేబినెట్ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘంలోని సభ్యులు కనుక చూసినట్టయితే కుందూరు జానారెడ్డి, ఎం మహేందర్ రెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు. కేబినెట్ ఉపసంఘంలో సభ్యులు కుందూరు జానారెడ్డి, ఎం మహేందర్ రెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు. ఈ కమిటీ యొక్క అధ్యక్షులు వట్టి వసంత కుమార్. ఈ కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం ధ్వంసమైన 16 విగ్రహాలను పునర్నిర్మించేందుకు 76 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి వ్యతిరేకంగా 2011 మార్చి 14న తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జాగృతి, సింగిడి రచయితల సంఘం మొదలైనవి తెలంగాణ స్వాభిమాన్ యాత్రను జరిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు ట్యాంకు బండ్పై యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశాయి. జేఏసీ ఆధ్వర్యంలో 2011 జూలై 14న నిర్వహించిన రైలు రోకో విజయవంతమైంది. జేఏసీ ఆధ్వర్యంలో 2011 జూలై 14న నిర్వహించిన రైలు రోకో విజయవంతం అయింది. థ్యాంక్ యూ.